ఈరోజు అండి చూడండి చికెన్ బిర్యానీ మసాలా చేస్తున్నానండి. చికెన్ 1 కిలో తీసుకొని వచ్చినాను. ఇప్పుడు ఇందులో వేసి మసాలా చేస్తానండి. గ్రీన్ చాపస్ మసాలా వేస్తున్నాను. అందులో గ్రీన్ మిర్చి, ఆనియన్, కొత్తిమీర అవి వేసి బాగా పేస్ట్ చేస్తానండి. ఎక్కువ కొత్తిమీర వేయాలి. ఇప్పుడు దాంట్లో బిర్యానీ కూడా పొడి వేసేసాను. పసుపు పొడి వేసేస్తా. మళ్ళీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లాను. చికెన్ బిర్యానీ మసాలా అండి, బాగుంటుంది. ఇది తయారు చేసి పెట్టుకుంటే వైట్ రైస్ తర్వాత బాస్మతి రైస్ తయారు చేసుకొని బాగా బాగా ఫ్రెష్గా పొడి పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా వేసేసి దాని మీద మళ్ళీ అన్నం చిలికరించి కూడా అలా బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. దీంతో అంత బాగుంటుంది. చూడండి ఏం ఉడుకుతున్నదో, మంచి మసాలా బిర్యానీ మసాలా అంతా ఉడికేసిందండి. ఇంకా దీన్ని స్టాక్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అండి. హాయిగా 2 సార్లు 3 సార్లు తినచ్చు.